పోయిన నెల మనం ఏం చెప్పుకున్నామో జ్ఞాపకం లేదు నాకు. నైజం సహజం, నైజం సహజం అనే జ్ఞానాన్ని చెప్పుకున్నాం కదా. సరే, ఇప్పుడు మనం ఒక మనిషిని తీసుకొని మనం చెప్పుకునేంత మనిషిలో జ్ఞానం ఇంతవరకు చెప్పుకునేంత ఒక మనిషిని తీసుకొని చూస్తే అతన్ని 2 భాగాలుగా విభజించుకొని చూడాల్సిన పని వస్తుంది. ఎందుకంటే ఒక భాగమేమో పైన తల, అంటే బయట విషయాలన్నింటినీ అది చర్చించుకుంటూ వస్తుంది. ఇంకొకటి శరీరం, తల ఒక ఎత్తు, శరీరం ఒక ఎత్తు, అంటే 2 భాగాలుగా మనం లెక్కేసుకుంటే ఒక ఎత్తు అంటే ఎత్తు అంటే తడికల్లో తక్కడ పెడతాం కదా, ఇదొక ఎత్తు అదొక ఎత్తు అంటాం. అంటే ఇదొక భాగం అదొక భాగం అని. శరీరం అంతా ఒక ఎత్తు అయితే తల మాత్రం ఒక ఎత్తుగా మన శరీరంలో ఉంది అని చెప్పుకోవచ్చు మనం. ఈ శరీరాన్ని తలను ఎందుకు విభజించుకున్నామంటే బయట విషయాలన్నింటినీ తర్వాత సంబంధించిన అంతటినీ చర్చించేది, ఆలోచన చేసేది, అక్కడ ఏం నడుచుకోవాలని చెప్పేదంతా తలే అన్నమాట. కిందిది మాత్రం దానికి అనుగుణంగా నడుచుకునేదానికి శరీరాన్ని అంతా ఉపయోగిస్తుంది. కిందిది అంటే శరీరం అంతా ఉపయోగపడుతుంది. ఈ రకంగా 2 భాగాలుగా లెక్కేసుకుంటే ఈ కొంతమందికి శరీరం దృఢంగా ఉంటుంది, మెరుడు సరిగా తల సరిగా పనిచేయదు. శరీరం బాగా పనిచేస్తుంటుంది, దృఢంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, మెరుడు మాత్రం పనిచేయదు, సరిగా పనిచేయదు. కొంతమందికి మెరుడు బాగా పనిచేస్తుంది, శరీరము సరిగా పనిచేయదు, అంటే బలహీనంగా ఉంటుంది అనుకుంటాం. శరీరము బలహీనంగా ఉంటుంది, మెదడు మాత్రం బలంగా ఉంటుంది. అంటే కొంతమందికి శరీరము బలంగా ఉంటుంది, మెదడు బలంగా ఉంటుంది, అన్ని రకాల యోచనలు బాగా చేస్తుంది, ఏ పనైనా కూడా బాగా చేయగలుగుతుంది బలంగా. అంటే శరీరం ఒక ఎత్తు, తలను ఒక ఎత్తుగా చూసుకుంటే శరీరం తక్కువ పనిచేసి మెదడు తల ఎక్కువ పనిచేసేది కొంతమందికి ఉంది, తల తక్కువ చేసి శరీరం ఎక్కువ చేసేది కొంతమందికి ఉంది, కొంతమందికి ఏమో తల బాగా పనిచేస్తుంది, మెదడు బాగా పనిచేస్తుంది. ఈ రకంగా ప్రపంచంలో ఉన్నది. ఈ తల పని చేయకుండా ఒకదాన్ని చెప్తే ఒకటి అర్థం చేసుకొని, ఒకదాన్ని పోల్చుకునేదాన్ని ఇంకోదాన్ని పోల్చుకొని విషయం అర్థం కాకుండా పోయి దానికి సంబంధించిన విషయం మాట్లాడుకోకుండా ఇంకో రకం విషయం మాట్లాడుతూ ఉంటే దాన్ని ఏమంటాం? ఈయన మెదడు పని చేయలేదు, ఈయన బుర్ర పని చేయలేదు అంటాం. శరీరం పని చేయలేదు అంటాం, అప్పుడేమన్నా నేను బుర్ర పని చేయలేదు అంటాం. అప్పుడు ఏం చేస్తాం? పైదాన్ని చూపుతాం. అర్థం అట్లా లేకుండా అన్ని రకాలుగా బాగా మాట్లాడుతున్నాడు అనుకోండి, వాడు సరిగ్గా నడచలేకపోతే శరీరం పని చేయలేదు అంటాం. అట్లా మొత్తము అట్లా శరీరాన్ని తలను తీసుకుంటే నువ్వు చెప్తున్నది ఒక విషయం చెప్తున్నావు అనుకో, వాడు చెప్పేది ఇంకో విషయం మాట్లాడాను అనుకో, అట్లా కాదు నేను చెప్పేది ఈ విషయము నువ్వు చెప్పినావు అనుకో, అయినా వాడు అర్థం చేసుకోకుండా అదే మాట్లాడాడు అనుకో, మూడోతులు కూడా నువ్వు అట్లా కాదు ఇట్లా మేము చెప్పేది ఇది నువ్వు అట్లెందుకు అర్థం చేసుకోవాలా అని అన్నావు అనుకో, అప్పటికి కూడా అర్థం చేసుకోకుండా వాడు ఇంకో రకంగా మాట్లాడితే ఏం చేయాలని, ఈయన మెదడు పని చేయలేదు, ఈ తలకాయ పని చేయలేదని చెప్పాలి, నీకు అర్థం కాలేదు అనుకోవాలా. ఈ రకంగా మెదడు పని చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నమాట. అదే శరీరం బాగానే పనిచేస్తుంటుంది కానీ మెదడు పని చేయడం లేదు. అది ఏ విషయంలో ఎక్కువగా ఉంది ప్రపంచంలో అని అంటే జ్ఞాన విషయంలోనే ఆ రకంగా ఎక్కువ పోతుంది. ప్రపంచ విషయాలు మాత్రం బాగానే అర్థమవుతాయి కానీ జ్ఞాన విషయం మాత్రం ఎంతన్నా చెప్పు అర్థం కాదు. ఆ రకంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్న ఒక సంఘటన జరిగింది.
ఇది జ్ఞానము, ఇది దేవుని జ్ఞానం మేము చెప్తున్నాము. ఇది హిందూ మతము లోని జ్ఞానమే, హిందూ మతానికి సంబంధించిన జ్ఞానమే, సనాతనంగా ఉండే జ్ఞానాన్ని ఎవరు చెప్పని రకంగా మేము చెప్తున్నాము. హిందూ మతంలో ఉండే రహస్యాలని మేము చెప్తున్నాము. హిందూ మతంలో ఉండే సాంప్రదాయాలకు అంతా అర్థం మేము చెబుతున్నాము. అంటే అవతల వాళ్ళకి హిందూ మతం అంటే ఏమో తెలియదు, హిందూ జ్ఞానం అంటే తెలియదు, దాని విషయం తెలియదు. కానీ పేరు మాత్రం హిందువులని పేరు పెట్టుకున్నారు. హిందూ జ్ఞానం అనేది ఏ జ్ఞానం అనేది కూడా తెలియనటువంటి వాళ్ళు హిందువులుగా ఉండి చెప్పినా కూడా బుర్రకు అర్థం కాలేదు అని అంటే వాళ్ళ బుర్ర పని చేయలేదు అని ఎంతనే చెప్పుకో, వాడు వేరే రకంగా మాట్లాడుతాడు. అప్పటికి ఏమని అర్థం? వాడు బుర్ర పని చేయలేదు అంట. దీన్ని ఏమంటారంటే పెద్దలు పైత్యము అనేవాళ్ళు. అర్థమైందా? ఎప్పుడైతే బుర్ర సరిగా పని చేయదో దాన్ని ఏమంటారంటే పైత్యం అంటారు. ఇప్పుడు పై అంటే ఇది పైన, అంటే ఇది పై చెం ఇది పని చేయలేదని, చెం అంటే పని చేయలేదు అని. ఈ పైత్యం అంటే పైది పని చేయలేదు అనేది. అంటే పైత్యం అనే పదం మన దగ్గర ఉంది, కానీ పైత్యం అనే పదం మనకు తెలియదు. అంటే పైత్యము అనే పదానికి అర్థము మనకు తెలియదు. ఇట్లా చాలా పదాలకు మనం అర్థం చెప్పుకున్నాం. మనం నైజం అని చెప్పుకున్నాం కదా, నైజము సహజము అని చెప్పుకున్నాం. ఇప్పుడు పైత్యం అనే దాన్ని కూడా చెప్పుకుంటున్నాం. పైత్యము అంటే ఏమి? పైన పని చేయనటువంటి దాన్ని పైత్యము అంటాం. పైత్యము అంటే పైన పని చేయలేని, త్యజించుట అంటే అంటే త్యజించుట లేకుండా పోవడము అని అర్థమైందా? పైత్యం పైది పోయింది, అర్థమైందా? దాన్ని త్యజము పైత్యజము అంటారు. పైత్యము అనేది పైత్యజము అనే ఆట పైత్యము అయింది ఆట, అర్థమైందా? ఈయనకి వానికి పైత్యము అనే మాట ఎవరికి గుర్తిస్తుంది అని అంటే బుర్ర పని చేయకోకుండా ఉండేవానికి మాత్రమే. ఏం చెప్పినా సరిగా అర్థం కానటువంటి పరిస్థితుల్లో వాడిని ఏమనల్లా పైత్యము అంటాం. అది ఆ పదం పోయింది. ఇప్పుడు ఉండే వాడుకలు ఉండే పదం మాత్రం పైత్యము అంటాం. ఇది పైత్యం ఎక్కింది ఇంకా కాదని చెప్తాం. ఎట్టేటట్టు మాట్లాడుతున్నాడు పైత్యం. కొంతమంది ఇంత విషయం మనకు తెలియదు, కానీ ఎట్టేటట్టు ఊర్లేదని మొదలు పెడతాడు. ఇది పైత్యం ఎక్కింది అంటారు, పైత్యం పెట్టింది అంటారు. అంటే ఏమని అర్థం? చాలా సరిగ్గా పని చేయలేదని. కొంతమంది పైత్యం సరైన వాళ్ళకి వస్తుంది, కొంతమంది బంగాయిదైన వాళ్ళకి వస్తుంది. అంటే బుర్ర పని చేయక ఎట్టేటట్టు మాట్లాడి మొదలు పెడతారు. దాన్ని ఏమంటాం మనం? పైత్యం అంటాం. అంటే సరాయి తాగినప్పుడే గంజాయి తాగినప్పుడే పైత్యం రావాల్సిన పని లేదు. మామూలుగానే ఇది పైత్యం చాలా మందికి. ఇప్పుడు మామూలుగా ఇక్కడ తమిళనాడు లేకపోతే ఎంత చెప్పిన అర్థం కాదే, ఏనాడే ఇది పైతికారి అంటారు, పైతికారి అంటారు. అంటే ఈడేనాడు పైత్యం ఎక్కినడు అంటారు. అంటే ఎందుకు అర్థం కాలేదు దీనికని, చెబితే అర్థం చేసుకోలేడు అన్నప్పుడు ఏమంటారని పైత్యకారి అంటారని. మనం పైత్యం ఎక్కినోడు అంటాం మనం, అర్థమైందా? ఈ రకంగా పైత్యము అనే పదానికి కొంత అర్థం తెలుసుకునే కదా మనం. ఇంతకుముందు పైత్యం అనేది తెలుసు అందరికీ, ఆ పదం అందరూ విన్నారు. పైత్యం అనే పదం ఎవరన్నా వినలేదా? దానికి ఒరిజినల్ అసలైనటువంటి అర్థం తెలుసునా? తెలీదు. ఇప్పుడు నువ్వు ఎంత చెప్పినా అర్థం కాని పరిస్థితుల్లో ఉండేవాడిని ఏమనాలంటే పైత్యకారి అని తమిళంలో అనాలా, పైత్యం ఎక్కినోడు అని మనం పైత్యం ఎక్కింది తెలుగులో అనాలా. ఈ రకంగా పైత్యం ఎక్కిన వాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో. ఇది తలకాయ పని చేయనప్పుడు ఉండేటువంటి పరిస్థితిని మనం పైత్యము అంటాం, అంతే కదా? అంటే పైన పని చేయకపోతే ఉండేటువంటి పరిస్థితిని మనము పైత్యం అంటాం. అది తల పని చేయకుండా ఉంటుంది, కింద శరీరం బాగా పనిచేస్తుంటాం. ఒకరికి శరీరం పని చేయదు, తల బాగా పనిచేస్తుందని చెప్పినాం. తల బాగా పనిచేస్తే వాడు పైత్యం కాదనమాట. శరీరం పని చేయకపోతే ఇంకో రకం అంటాం, దాన్ని శైత్యము అంటాం. అర్థమైందా? శరీరం ఎప్పుడైతే పని చేయకుండా చల్లగా అయిపోయి పని చేయని పరిస్థితుల్లో ఏమవుతుందంటే మనం శైత్యం ఎక్కిందంటాం. చూడు, చేలు కుట్టినప్పుడు అప్పుడే తప్పుతుంది, కంట్రోల్ తప్పుతుంది శైత్యం అని. అంటే చెమట పోసినప్పుడు చల్లగా అయిపోయి ఉడుకు లేకుండా పోతే కంట్రోల్ తప్పుతుంది అని అప్పుడు శైత్యం అంటారు. అర్థమైందా? మామూలుగా సరిగా ఎప్పుడు లేకపోతే అప్పుడే కాదు. ఇది పైత్యం అయితే ఇది శైత్యం. పైత్యము శైత్యము రెండు బాగుండే వాళ్ళు కొంతమంది ఉంటారు. పైత్యం బాగుండి శైత్యం బాగలేనివాడు ఉంటాడు, శైత్యం బాగుండి పైత్యం బాగలేనివాడు ఉంటాడు. అంటే రకంగా రకరకాల మనుషులు ఉన్నారన్నమాట. కానీ
ఇప్పుడు అసలైన సమస్య ఏమిటిది అంటే అంటే సహజము నైజము సహజం ఎట్లయితే ఉందో ఇది పైత్యము శైత్యం. ఇది అంటే పైత్యం అనేది దేని అనుకోవాలా, శైత్యం అనేది దేని అనుకోవాలా అని అంటే ప్రపంచ విషయాల్లో మనము ఎప్పుడైతే వాడు అర్థం చేసుకోకుండా ఉన్నాడో, ఉన్న పద్ధతి ప్రకారం వాస్తవ పద్ధతి ప్రకారం మాట్లాడుకోకుండా వేరు పద్ధతి ప్రకారం వాడు మాట్లాడుతున్నాడో అప్పుడు ఏమనాలని పైత్యం ఎక్కినటువంటి వాడు అనాలి మనం. అర్థమైందా? ఇంకా కిందిదంటే అది ఎప్పుడైతే శరీరం కంట్రోల్ తప్పుతుంటుందో అప్పుడు మనం ఏమన్నా దాన్ని శైత్యం అంటాం. అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ప్రపంచంలో పెద్ద సమస్య ఏమిటిది అంటే పైత్య సమస్య. ఈ పైది ఎప్పుడైతే ఒకరిని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితులు వస్తుందో అప్పుడు వానికి పూర్తి పైత్యం ఎక్కిపోయి ఉంటుంది. వాడు నువ్వు చెప్పే విషయం మనకు అవగాహన కాదు. వీళ్ళు మానది వినరు, వీళ్ళు జ్ఞానాన్ని పుస్తకాలు పంచుతున్నారు. వాళ్ళు ఏమంటారంటే ఇది హిందూ మతం కాదు క్రైస్తవ మతము నేను కాదే, హిందూ మతమే, బొట్లు పెట్టుకున్నాము, కృష్ణ మెల్లో ఉంది, బొమ్మ మెల్లో ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా అంటే అదే పని మీరు పెట్టుకుని వచ్చారు అంటాడు. వాడికి అర్థం కాని పరిస్థితుల్లో వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మొదలుపెట్టాడు. సరే అది ఒకటే కాదు, ఎన్ని రకాల ఆధారాలు చూపించినా కూడా కాదనే పరిస్థితుల్లో ఈ మెదడు పని చేయలేదు అని మేము చెప్పినది క్రైస్తవులకు వ్యతిరేకంగా చెప్పినాము. వాళ్ళు బాధపడాలి, మీరు బాధపడాల్సి పని వచ్చింది అంటే అవంతా ఉన్నీలే అంటాడు. అవంతా ఉన్నీలే అంటే నీకు అర్థం కాలేదు అని వాడు పట్టే మాట్లాడుతున్నా అంటే ఆ మెదడు సరిగా నీకు పని చేయలేదు అని. మెదడు సరిగా పని చేయనప్పుడు ఈయనేమంటావు పైత్యం ఎక్కినటువంటి వాడు అంటావు. అర్థమైందా? శరీరానికి కొన్ని రోగాలు ఉంటాయి అన్నమాట. అంటే ఇది పైన ఉండే రోగం, ఇది దీన్ని శైత్యం అనేది ఒకటి ఉంది కదా. శైత్యం అనేదాన్ని విడదీసుకొని చూస్తే 3 రకాలు ఎప్పుడైతే కంట్రోల్ తప్పుతుందో అప్పుడు దాన్ని శైత్యం అంటాం. 3 రకాలంటే పెద్దలు ఏం చెప్పినారంటే వాతము, పిత్తము, శ్లేష్మము అని 3 రకాలు చెప్పినారు అన్నమాట. పిత్తము అనేది తలకాయకి కాదు, శరీరానికి ఉండేది. కొంతమంది పిత్తం అంటే తలకాయకి అనుకుంటారు. పిత్తం ఎప్పుడైతే అయిందో అప్పుడు ఏమంటారంటే ఈ శరీరంలో అలర్జీ వచ్చి దద్దులు వస్తాయి కొంతమందికి. దాన్ని ఏమంటారంటే శరీరంలో దద్దులు వచ్చి కొంతమంది ఏమంటారు పైత్యం ఏంది అంటారు. తలకాయకి పైత్యం ఏంది, శరీరానికి ఎప్పుడు పైత్యం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, పిత్తం అవుతుంది శరీరానికి. శరీరానికి పిత్తం అవుతుంది కానీ పైత్యం కాదు. వాతము, పిత్తము, శ్లేష్మము అని 3 రకాల పద్ధతులు ఉన్నాయి శరీరానికి. అర్థమైందా? ఈ శ్లేష్మము అనేది వచ్చినప్పుడు చెమటలు పట్టిపోయి చల్లగడిపోతుంది ఒళ్ళంతా. వాతం వచ్చినప్పుడు ఏంటంటే ఒళ్ళంతా నొప్పులు వచ్చి బిగిసపోయి నొప్పులమయం అయిపోతుంది. శరీరంలో బాధలు నొప్పులు ఎప్పుడైతే వచ్చినాయో దాన్ని వాతం అంటాం. నొప్పులు రాకుండా శరీరంలో అలర్జీ రూపంతో రోగాలు వస్తాయి కొన్ని. ఆ రోగాలన్నీ పిత్తంతో వచ్చినవి అంటాం. అంటే పిత్తంతో రోగాలు కానీ, వాతం నొప్పులు కానీ, శ్లేష్మం యొక్క చల్లదనం కానీ ఏ రకంగా వచ్చినా లోపల దానికి సంబంధించిన కొన్ని వందల రోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కొన్ని వందల రోగాలు ఉన్నాయి. వాతం, పిత్తం, శ్లేష్మానికి సంబంధించినవి 30,000కు పై రోగాలు ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క దానికి 10,000 సంబంధించిన రోగాలు ఉంటాయి శరీరంలో. అర్థమైందా? ఆ రకంగా మన శరీరంలో 30,000 రోగాలకు పైన చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఉంటాయి. అంటే ఈ 3 రకాలు అనుకో. ఈ 30,000 రోగాలు దేనికి సంబంధించినవి అంటే కేవలం శైత్యానికి సంబంధించినవి. అర్థమైందా? ఈ 30,000 రోగాలను మనం లెక్కేసుకొని చూస్తే ఈ 3 రకాలుగా విభజించుకొని చూస్తే ఇవన్నీ కేవలము శైత్యానికి సంబంధించినటివే అని చెప్పుకోవచ్చు. ఇంకా పైత్యానికి సంబంధించినవి అంటే ఒకటే మోడల్గా మాట్లాడుతున్నా అంటే లేదు, రకరకాల మోడల్గా మాట్లాడుతుంటారు మనుషులు. సరైన పద్ధతి కాకుండా రకరకాల పద్ధతుల్లో మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. వాళ్ళు ఇది ఎట్టయితే 3 రకాలుగా విభజించుకున్నామో మెయిన్గా 2 రకాలుగా వాళ్ళని విభజించుకోవచ్చు. మనుషులను పైత్యంలో ఉండేవాళ్ళను, శైత్యంలో ఉండేవాళ్ళను 3 రకాలుగా విభజించినాము. పైత్యంలో ఉండే వాళ్ళను 2 రకాలుగా విభజించుకోవచ్చు. అర్థమైందా? ఈ 2 రకాలుగా ఏమి అంటే ఒకటి జ్ఞానము, ఒకటి అజ్ఞానం.
ఒకటి జ్ఞానంలో అడ్డాతిద్దంగా మాట్లాడుతుంటారు పైత్యమేకి కొంతమంది, అజ్ఞానంలో బాగానే మాట్లాడుతుంటారు. మన ఒకడు ఏం చేస్తాడంటే జ్ఞానంలో బాగానే మాట్లాడుతుంటారు, అజ్ఞానంలో మాత్రం పైత్యం పెట్టారు కొంతమందికి. వారికి మామూలు ఉదాహరణ జ్ఞానంలో అజ్ఞానం రెండు దాంట్లో పైత్యమే వాళ్ళు ఉన్నారు. అంటే రెండు రకాలుగా ఉపయోగించుకుంటే జ్ఞానం అజ్ఞానం అనేటువంటి రెండు రకాల పైత్యాలు దీంట్లో ఉన్నాయి. రెండు ఉండొచ్చు, ఒకటి ఉండొచ్చు, ఇతరులు ఒకటి ఉండొచ్చు, అవతలది ఒకటి ఉండొచ్చు, లేదా రెండు కూడా ఉండొచ్చు. ఈ రకంగా చాలామంది పైత్యంతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, చాలామంది శైత్యంతో బాధపడే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే సమయస్ఫూర్తి, విచక్షణ జ్ఞానము, ఆలోచన శక్తి ఎప్పుడైతే తక్కువైపోయిందో వాడిని ఏమంటాము అంటే ఆల్రెడీగా పైత్యమే అనాలి మనం. అట్లా పైత్యం ఉన్నవాళ్ళు మన దగ్గర ఎంతమంది ఉన్నారు అంటే టోటల్గా ఉన్నారు లెక్క చేసుకుని టోటల్గా ఉన్నారని చెప్పాల్సిందే కానీ వీడు లేడు వాడు ఉన్నాడని చెప్పేది లేదు. ఒకరికో పైత్యం ఉంది సార్ మీకు. కాబట్టి ఆ పైత్యాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలా అంటే మెదడు పదులు పెట్టుకొని జ్ఞానపరంగా అజ్ఞానపరంగా రెండు రకాలుగా కూడా మనము మంచి యోచనాపరమై పైత్యాన్ని దగ్గర రాకుండా చేసుకుంటే పద్ధతి నేర్చుకోవాలి. ఇక నిమ్మకాయ రసం తాగితే పోతాది అనుకోకూడదు. నిమ్మకాయ రసం తాగితే అది శైత్యం మీద పనిచేస్తుంది కానీ పైత్యం మీద పనిచేయదు. అర్థమైందా? నువ్వు ఇంకో మందు తింటే అది కిందికి పనిచేస్తా, శరీరానికి పనిచేస్తానని లోపల మెదడుకు పనిచేయదు. అవునా? దీనికి కావాల్సింది ఏమి అంటే ఉత్తమమైన మందు జ్ఞానము. ఉత్తమమైన మందు ఆత్మజ్ఞానమే మందు. దీనికి ఆత్మజ్ఞానాన్ని అసలైన పద్ధతిలో తెలుసుకుంటూ పోతే అది నీ పైత్యానికి మందు అవుతుంది. అప్పుడు కొంతకాలానికి నీ పైత్యం తగ్గిపోతుంది. అర్థమైందా? వాళ్ళు శైత్యానికి ఏ మందులైనా వాడవచ్చు. మనం మందులు ఆడేటివన్నీ లెక్కేసుకుని టోటల్గా దాని శైత్యానికే. ఇప్పుడు డాక్టర్ ఉన్నారు, డాక్టర్ ఏమిటి వైద్యం చేస్తాడంటే శైత్యానికి చేస్తున్నాడు, శరీరానికి. మెదడుకు లోపల ఉండేట్టు మనసుకు చేయలేదు, బుద్ధికి చేయలేదు, చిత్తానికి చేయలేదు. అర్థమైందా? ఆలోచనలకు ఎవరు మందులు వేయలేదు. లేదు మంచి ఆలోచన చెడ్డ ఆలోచన రావాలని ఎవరు మందులు ఇస్తున్నారా? మంచి ఆలోచనకి వెళ్ళలేదు, చెడ్డ ఆలోచనకు మందులు ఇయ్యరు. అటు ఇచ్చేదానికి సాధ్యం కాదు. కానీ డాక్టర్లు ఏ దానికి మందులు ఇస్తున్నారు అంటే శైత్యానికి, అంటే ఇటు వాతానికి కానీ అటు పిత్తానికి కానీ ఇటు శ్లేష్మానికి కానీ మందులు ఇచ్చేవాళ్ళు అన్నమాట. వాతం, పిత్తం, శ్లేష్మం అనేటువంటి ఈ మూడు పదాలు పూర్వం ఆయుర్వేదంలో ఉన్నాయి. పూర్వం డాక్టర్లు తెలుసు, పూర్వం వైద్యులు తెలుసు. కానీ ఇప్పుడు నవీనంగా ఉండే డాక్టర్లకు వాతం ఏందో తెలుసు, పిత్తం ఏందో తెలుసు, శ్లేష్మం ఏందో అసలు ఏంటో కూడా వినలేదు వాళ్ళు. అర్థమైందా? అంటే ఏం పద్ధతులు కూడా తెలియదు. అంటే ఇవన్నీ పూర్వము ఈ మాటలు ఉండేటి. వాతం, పిత్తం, శ్లేష్మం అని శరీరానికి ఈ మూడు ముఖ్యమైనటివి. ఏది వస్తువులైన రోగాలు వస్తాయి దానివల్ల అనేవాళ్ళు. వాడు దగ్గుతున్నాడు అనుకో, ఇది శ్లేష్మము అనేవాళ్ళు. అర్థమైందా? వాడు కొన్ని కారణప్పులతో ఏది చికెన్ కొని ఆ రోగం వచ్చిందనుకో, దాన్ని ఏమన్నా వాతము అనేవాళ్ళు. దాన్ని ఈ రకంగా శరీరానికి దద్దులు వచ్చి శరీరం చర్మరోగం వచ్చిందనుకో, దాన్ని ఏమంటామంటే పిత్తము అనేవాళ్ళు. ఈ రకంగా మనం శరీరాన్ని ఒక ఎత్తుగా పోల్చుకొని తలను ఒక ఎత్తుగా పోల్చుకుంటే రెండు భాగాలు చేసుకొని చూస్తే ఒకదాన్నేమో పైత్యం అంటాం తలను, ఒకదాన్నేమో శైత్యం అంటాం శరీరానికి. ఈ రెండు రోగాలు అనగా ఈ రెండు ఇవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి ఉన్నటువంటి స్థితిలో లేకుండా వేరే స్థితిలో ఉంటాడు, సరైన స్థితిలో ఉండడు. రోగం వస్తే వాడు సరైన స్థితిలో లేడు, ఇంక రోగం ఉందని మనం ఎట్లయితే అంటాము శరీరానికి. ఆ రకంగా మెదడు సరిగా పనిచేయనప్పుడు వాని పైత్యం అంటాము, వాడు సరైన స్థితిలో లేడు అని చెప్తాం. అంటే ఒక విషయంలో ఉండొచ్చు, ఇంకో విషయంలో లేకుండా పోవచ్చు నువ్వు, కానీ అది పైత్యమే అవుతుంది. ఏ విషయంలో నువ్వు సరిగా లేకుండా పోయినా కానీ దాన్ని ఏమన్నా టోటల్గా పైత్యమే అన్నారా. ఇదంతా కొత్త బోధ ఉంది కదా మీకు. ఆడ ఇల్లేదు పైత్యం శైత్యం ఇవన్నీ దాని ఎట్లా కానీ ఇది కొత్తగానే ఉంటుంది. అంటే ఇప్పుడు దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలా అంటే నాకు ఉందా లేదా నువ్వు చూసుకోవాలి. ముందు
ఒక డాక్టర్ దగ్గరికి పోవాలంటే నాకు రోగం ఉందా లేదా చూసుకున్నప్పుడే కదా నువ్వు పోయేది. రోగం ఉందా లేదా చూసుకుంటావు. సరే, రోగము ఆల్రెడీగా నీకు ఉంది అని చెప్తున్నావు అంటే ఒకవేళ వాతం పిత్తం శ్లేష్మం ఇది లేకపోయినా కానీ, అంటే శైత్యం అనేది నీకు లేకుండా పోయినా కానీ పైన పైత్యం అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు మేము అనుకుంటా అంటే ఒత్తిడి మనం మాట్లాడిచి మన కంట్రోల్ తప్ప మాట్లాడినామనుకుంటా అంటే పైత్యమే, అంటే మాకు కూడా పైత్యం ఉంది. అర్థమైనా? ఒత్తిడి మాట్లాడాల్సింది ఏదైతే ఉందో అది మాట్లాడకుండా వేరేది మాట్లాడతాం, అది పైత్యమే. ఒత్తిడి చేయాల్సిన పని చేయకుండా ఇంకో రకంగా చేస్తాం, అదేమవుతుంది? మెరుదుగా వచ్చింది కదా, దాన్ని పైత్యమే అంటాం. అంటే పైత్యం ఎవరికి లేదు అంటే వినే వాళ్ళకు ఉంది, చెప్పే వాళ్ళకు ఉంది. అంటే కొన్ని విషయాల్లో మీకు ఎక్కువ ఉంటుంది, కొన్ని విషయాల్లో మాకు తక్కువ ఉంటుంది, కొన్ని విషయాల్లో మాకు ఎక్కువ ఉంటుంది, కొన్ని విషయాల్లో మీకు ఎక్కువ ఉంటుంది. అంటే టోటల్గా అందరికీ ఉంది. ఏమిటిది? పైత్యం. ఇప్పుడు దీన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలా? దీనికి ఒకటే మందు, అంతేదా? ఒకటే రెమెడీ, అంటే ఒకటే మందు, ఒకటే చికిత్స. ఆ మందు ఏ మందు అయితే దీనికి సరిపోతుంది, అసలైన మందు. శరీరానికి రోగం వస్తే దానికి ఏదైతే సరిపోతుంది మనం కరెక్ట్గా చూసి చేస్తున్నామో ఆ రకంగా దీనికి ఏదైతే మందు అంటే కేవలము ఆత్మజ్ఞానమే దీనికి అసలైన మందు. ఎప్పుడైతే నువ్వు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ పోతావో, నిన్ను నువ్వు విడిచుకొని ఆలోచన చేసుకుంటూ పోతావు, నిన్ను గురించి నువ్వు ఆలోచన చేసుకుంటూ పోతే నీ తప్పులు నీకు తెలుస్తాయి. నీ తప్పులు నీకు తెలిసినప్పుడు నాకు పైత్యం ఉంది అనుకుంటావు నువ్వు. అర్థమైందా? అంతవరకు వానిగా వాడు ఆలోచన చేసినప్పుడు వానిగా వానికి పైత్యం అని తెలిసినప్పుడు అది నిజమైన పైత్యం అవుతుంది. బయట నుంచి నువ్వు తెలివి తక్కువను నేను తెలివి కూడా అంటాడు. నీకు పైత్యం అని చెప్పాడు అనుకో, నీకు తెలివి తక్కువ మాట్లాడకూడదు అంటే నేను మాట్లాడేది కరెక్ట్ అంటాడు. నువ్వంత చెప్పి ఎంత చెప్పినా అర్థం కాలేదంటే నీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది అంటాడు. ఎంత చెప్పినా మనిషికి వానికి ఆ రోగం ఉందని తెలియదు. మళ్ళీ నీకు వేరేవాడు చెప్తే నాకు ఆ రోగం ఉందని తెలియదు. వానికంటే నేను తెలివైనని వాడు నాకు చెప్పేదేమి అని అనుకుంటాం తప్ప మనలో ఏదో లోటు ఉందని తెలియదు. నీలో లోటు ఉంది అని తెలుసుకోవాలంటే ఏం చేయాలా? నీ ఎందుకు నువ్వే చూసుకో. నీ లోటు ఉండేది ఏనికి చూసుకొని చేసిన పనులు కానీ మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ చూసుకోండి, ఏమవుతుంది? నీకు పైత్యం ఎంత ఉండి తెలుస్తుంది. కొలతలు ఉండేది 70% ఉంది, 80% ఉంటుంది, 50% ఉంటుంది, 30% ఉందా? నీకు అంత ఒకటి రకంగా ఉండదు. మేము కూడా చెప్పలేదు, కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. అది ఏముంటుందో ఉండేది లేకుండా చేసుకో. ఉండే పైత్యాన్ని లేకుండా చేసుకోవడం ఉత్తమమైన పని. మనం ఉండే పైత్యం అంటే ఉండే పైత్యం అని తెలుసాలంటే ఎట్లా? నిన్ను గురించి నువ్వు ఆలోచన చేసుకుంటే తెలిసేది. ఈ రకంగా నువ్వు నాలో ఏదో పొరపాటు ఉండొచ్చు అంటే నేను కరెక్ట్గా ఉన్నానని నాకు నమ్మకం లేదు అని నువ్వు చూసుకున్నప్పుడు నీలో తెలుస్తుంది. అట్లా మనం చాలా పొరపాటు పనులు చేస్తున్నాం. ఎక్కడ ఏం మాట్లాడాలో మాట్లాడలేకపోతున్నావు, ఎక్కడ ఏం చేయాలో అని లేకపోతున్నావు. దాన్నే సమయస్ఫూర్తి సందర్భానుసారము అని చెప్తుంటుంటారు. ఇవి మనలో లేవు అని అంటే అప్పుడు ఏముంది? మనకు రోగం ఉంది అని తెలుసుకోవాలి. మళ్ళా ఈ రోగాన్ని మనం ఏ దాని ద్వారా లేకుండా చేసుకోవాలి? ముందు నువ్వు రోగం అని తెలుసుకోవడము పెద్ద పని, దాన్ని లేకుండా చేసుకోవడము ఒకవేళ చిన్న పని అనుకుందాం. అంటే ఆత్మజ్ఞానం తెలుసుకుంటే తెలుసుకోవచ్చు. ఆత్మజ్ఞానం ఎక్కడో చోట దొరుకుతుంది, దాని ద్వారా మన రోగాన్ని లేకుండా చేసుకునేదానికి అవకాశం ఉంది. కానీ నీకు రోగం ఉందని నువ్వు తెలుసుకోవడమే పెద్ద పని. ఇప్పుడు అట్లా ఎవరు ప్రయత్నం చేయడం లేదు. ఎదుటోనికి రోగం ఉందని చూస్తారు, అంటే ఎదుటోడు తెలివి తక్కువ అని చూస్తారు, కానీ నేను తెలివి ఎక్కువని అనుకుంటారు. ఒక్కోతూరి నువ్వు చూడు పలానా దాంట్లో నువ్వు తెలివి తక్కువ ఉండవు చూడు, నువ్వు ఇట్లా ప్రవర్తిస్తున్నావు చూడు అని మనం కొంతమందికి చెప్పినావు అనుకో, అప్పుడు కొంతమందికి అర్థమవుతుంది కరెక్టే కదా, మనం ఇది తెలివి తక్కువ కదా మనం ఇట్లా ప్రవర్తించడము అని అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఇప్పుడు ఈ పాయింట్అవుట్ చేసి చెప్పింటే మనకు అర్థమైంది, అంత చెప్పకపోతే మనకు అర్థమయ్యేది కాదు కదా. ఇదైతే చెప్పగలిగినారు, ఇంకా చెప్పలేటి మనకు ఎన్నున్నాయో సమస్యలు, మన దగ్గర దండిగా ఉంటాయి కదా అని ఆలోచన చేసుకోవచ్చు కదా. అట్లా ఆలోచన చేసుకున్నప్పుడు మనలో ఉండేటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు బయటపడతాయి.
బయటపడినప్పుడు వాటిని సవరించుకునేదానికి అవకాశం ఉంటుంది. నీ పొరపాటు నీకు తెలియనప్పుడు సవరించుకోవాలనేటువంటి ఆలోచన ఏమాత్రం రాదు మనిషికి. నేను అన్నీ కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటావు. ఒక విషయం ఉందంటే మనలో ఏమైనా పొరపాటు ఉందేమో చూసుకోవడం మొట్టమొదటి పని. ఈ రకంగా ప్రతి మనిషి అంటే నేను ఏం చేస్తున్నాను, నేను చేసే పని కరెక్ట్గా ఉందా, నేను మాట్లాడే పద్ధతి కరెక్ట్గా ఉందా అని చూసుకొని మాట్లాడము చేయడము సరైన పద్ధతిగా ఉంటుంది. ఆ రకంగా చేస్తే మనం ఆ పైత్యం అనేటువంటి రోగాన్ని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ శైత్యం ఉన్నా పర్వాలేదు, శైత్యం నీ చేతిలో లేదు, అది ఎప్పుడు ఏం రోగం రావాలో దానికి వస్తుంది. ఏ బాధపడాలో నువ్వు బాధపడుతావు. ఇప్పుడు శైత్యాన్ని గురించి, శరీరాన్ని గురించి ఏ బాధపడాలో ఆ బాధ వస్తుంది, ఏ రోగం రావాలో అది వస్తుంది అన్నప్పుడు మీకు ప్రశ్న రావచ్చు ఇక్కడ. ఏమంటే ఈ పైత్యం కూడా అట్లే ఉంటుంది కదా, దేవుడు పెట్టినట్టు కర్మ పెట్టినట్టే. ఎప్పుడు ఏం మాట మాట్లాడాలో, ఎప్పుడు ఏం చేయాలో అదే ఉంటుంది కదా మనకు కూడా. తెలివి తక్కువ ప్రవర్తించేటప్పుడు ఉన్నప్పుడు అట్లే ప్రవర్తిస్తాం కదా, మనం చేసే ప్రయత్నం ఏమిటిది అని కొంతమందికి ప్రశ్న రావచ్చు. అర్థమైందా? ప్రతి కర్మ ప్రకారం జరుగుతుంటుంది. నువ్వు ఏ మాట మాట్లాడినా కర్మ ప్రకారం, ఏ పని చేసినా కర్మ ప్రకారమే, నీకు ఏ రోగం వచ్చినా కర్మ ప్రకారం. ఇటు శైత్యం అటు పైత్యము రెండు కర్మ ప్రకారమే ఉంటాయి. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మళ్ళీ ఇంత చెప్పుకోవాల్సిన పని ఏమొచ్చింది ఇప్పుడు? ఎందుకు పని వచ్చింది ఇంత అని ఇప్పుడు మనం ఇదంతా వాస్తవమే, కర్మ ప్రకారమే ఉంది. ఆ కర్మను నిరోధించే శక్తి, ఆ కర్మను లేకుండా చేసుకునే శక్తి ప్రపంచంలో దేనికి లేదు, ఒకే ఒక ఆత్మజ్ఞానానికి ఉంది. కాబట్టి శైత్యం కదా వదిలి, దీని మీద ధ్యాస పెట్టుకోవద్దు నువ్వు. ఇది మంచిది కాదు. కింద దాని మీద ధ్యాస పెట్టుకోవడం మంచిది కాదు. పై దాని మీద ధ్యాస పెట్టుకొని దాన్ని నువ్వు మార్చుకునే శక్తి నీకు ఉంది జ్ఞానం ద్వారా అని తెలుసుకొని, అది జ్ఞానికి మాత్రమే అటువంటి శక్తి ఉందని, అది ఏదైనా ఉంది రికార్డు, నువ్వు ఇట్లా మాట్లాడాలి ఇట్లే చేయాలని ఉంటే అట్లా మాట్లాడుకోకుండా తప్పించుకోవచ్చు, అట్లా చేయకుండా కూడా తప్పించుకోవచ్చు. ఏ దానివల్ల? ఆ జ్ఞానం వల్ల. దానికి కర్మలు అనేటువంటి దాన్ని కాల్చివేసే శక్తి ఒకే జ్ఞానానికి ఉంది. కాబట్టి ఒక్క జ్ఞానం వల్లే మీకు పైత్యం బాగా అవుతుంది నేను చెప్పడం కూడా జరిగింది. దీంట్లో ఏం అనుమానం లేదు. ప్రశ్న వాస్తవమే, దానికి జవాబు కూడా అంతకంటే వాస్తవం. కాబట్టి ప్రశ్న రావచ్చు, దానికి జవాబు కూడా పక్కనే ఉంది. కాబట్టి ఇది ఏమీ తెలియకుండా, జ్ఞానం తెలియకుండా బ్రతికే మనుషులు వాడు ఎట్లా ఆడించాలో అట్లా ఆడిస్తుంటుంది కర్మ. ఏం పని చేయించాలో ఆ పని చేపిస్తుంటుంది. ఏ మాట ఎప్పుడు మాట్లాడాలో ఆ మాటే మాట్లాడిస్తుంటుంది. వాని తెలివి ఎక్కువ కానీ తెలివి తక్కువ కానీ రెండు ఎంత ఏ పైత్యమైనా కానీ అది కర్మను బట్టి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు దాన్ని మనం నిరోధించుకోవాలి అంటే ఏం చేయాలి? ఒకే ఒక ఆత్మజ్ఞానం తెలుసుకోగలిగితే నువ్వు దాన్ని కూడా నిరోధించుకోవచ్చు. నువ్వు ఆత్మజ్ఞానం తెలుసుకుంటే మనకు పైత్యం పక్క సైత్యంగా చూసుకుందాన్ని అనుకోవద్దు, అది మంచిది కాదు. నువ్వు కేవలం ఒకే ఒక పైత్యాన్ని గురించి ఆలోచన చెయ్యి. ఎందుకంటే ఇది నీ జాగా, ఇక్కడ ఉండేది ఇక్కడ, ఇది నీ జాగా కాదు. ముందు నీ ఏరియా శుభ్రం చేసుకో. ఇంకో ఏరియాలోకి ఎందుకు నొక్కుతావు? కసు నొక్కేది ఏమిటో నీ ఏరియాలో నొక్కో, ఇది తింటో. దీని కథ వద్దు, ఇడిచిపెట్టేసి అది ఏమిటో ఇంకోటి చూసుకుంటాడు దాన్ని. దీని కథ ఇడిచిపెట్టి దీని కథ మాత్రం చూసుకో. నువ్వు ఉండే స్థానం ఏమిటిది? ఇక్కడ. కాబట్టి కేవలం తలకుండే పైత్యాన్ని తగ్గించుకునే ఏర్పాటు మాత్రం చేసుకో. శరీరానికి ఉండేదాన్ని వదిలిపెట్టేసి, అది కర్మకు వదిలిపెట్టేసి ఏం జరగాలో జరుగుతుంది. ఆ రకంగా ఉన్నప్పుడు అంటే ఇది ప్రాక్టికల్గా మనం అనుభవాన్ని తెచ్చుకోవాలన్నమాట. రోగాలు వచ్చాయనుకోండి, రోగాలే వస్తుంటాయి పోతుంటాయి. ఎప్పుడు తగ్గలేటప్పుడు ఎప్పుడు ఎక్కలు ఎక్కుతాయి. అది ఎప్పుడు మందు తినాలప్పుడు తింటాం. అది ఒకవేళ మందు తింటే కూడా తగ్గితే తగ్గుతుంది, లేకపోతే లేదు. మందు తింటానే తగ్గుతాయి, రూల్ ఏముంది? లేదు. అనుభవించే కర్మ ఎంత ఉంటే అంత ఉంటుందిలే అని దాన్ని పెద్దగా లెక్కాచారం పెట్టుకోకుండా ప్రపంచం లెవెల్లో మందు వేసుకోవాలంటే వేసుకోవాలి, దాని ప్రకారం వేసుకోవాలి. అంతేగాని నాకు జ్ఞానం వల్ల ఈ కర్మ పోవాలా, ఇప్పుడు నాకు తలకాయ నొప్పి వస్తుంది మందు చేసుకోను, నా జ్ఞానంతోనే పోతుంది అనుకుంటే
కాళ్ళ నొప్పి పోతుంది అనుకు, కడుపు నొప్పి పోతుంది అనుకునే, కానీ అది మంచిది కాదు. నీ జ్ఞానం వల్ల లోపల పైత్యానికి సంబంధించిన రోగాన్ని పోగొట్టుకొని శైత్యానికి సంబంధించిన రోగానికి రావద్దు నువ్వు. అర్థమైందా? ఈ రకంగా ఇప్పుడు మీకు అంటే ఇంతసేపు చెప్పినది కొంత అవగాహన వచ్చి ఉంటుంది అనుకుంటా. ఏమి ముఖ్యమైన అవగాహన ఏమిటిది? ఇప్పుడు పైత్యము శైత్యము, అది పైత్యం 2 రకాలు ఉంది, శైత్యము 3 రకాలు ఉంది. కానీ మన శ్రద్ధ అంతా శైత్యం మీద ఉండకూడదు, పైత్యం మీద ఉండాలా. అది కేవలం ఒకే ఒక మందుతో పోతుంది. అదే జ్ఞానము, అదే ఆత్మజ్ఞానము అనేటువంటి మందు అని తెలుసుకొని ఇప్పటి నుండి ప్రతి ఒక్కరూ అంటే ఈ పైత్యాన్ని లేకుండా చేసుకోండి. మీ పైత్యం లోపం వలనే, అంటే పైత్యం అనే రోగం వలనే చాలా సమస్యలు, అనవసరమైన సమస్యలు అన్నీ ఉత్పన్నమవుతున్నాయి అన్నమాట. అర్థమైందా? ఈ మేము చెప్పినామన్నమాట, ఇంతకుముందు మేము చెప్పిన మీకు సరైన పద్ధతులు లేరు మీరు అని. అంటే పైత్యం ఎక్కిండారు బాగానే. ఒక చోటికి పోయినప్పుడు, నేను పోయినప్పుడు నా వెనక అనుసరించేది మీ పద్ధతి. ఓ రాజకీయ నాయకుడు పోతుంటే ఆయన వెంబడి అందరూ పరిగెత్తుంటారు. చంద్రబాబు నాయుడు ప్రచారం వచ్చినాడు, ప్రచారం వచ్చి వెనకాల పోలీసు వాళ్ళు ఏం చేస్తుంటే వెంటనే పరిగెత్తాను. అలా నువ్వు పోతాడు ఆయన పేరు టిఫిన్ చేసి వచ్చాడని ఉంటారా? మన ఉద్యోగాలు అంటే తీసేస్తారు. అటుంటే మిగతా నాయకులు కూడా వాని వెంట పరిగెత్తే వాళ్ళు పరిగెత్తుంటారు అనమాట. ఎవరు వాని ఎంతమంది వాని వెంట పోవాలో అంతమంది పరిగెత్తానే ఉంటారు. వాడు బూ తిన్నప్పుడు వీళ్ళు తింటారు. అసలు ఒకవేళ వాడు బూ తిని మళ్ళీ వెంటనే పోయినా అనుకో, తినే టైం లేకపోతే పరిగెత్తాల్సింది అలా పెడతా. అంత శ్రద్ధగా ఆడ పని చేస్తూ ఉంటారు. మేము మా ఇంటి వచ్చినప్పుడు మీరు ఆ పని చేయలేదు అసలు. ఒకడు ఊపక్కపోతే ఇంకోడు ఊపక్కపోతే ఇంకోడు ఊపక్కపోతే ఒకడు హోటల్ లేకపోతే ఒకడు నీళ్ళు తాగకపోతే రకరకాల కంపెనీలో అందరినీ భోజనానికి పంపించినాను. ఒక జీప్కి వచ్చినారు, మీరు పోయి భోజనం చేసి రాపండి మిగతా తలకాయ నొప్పి అని చెప్పి భోజనానికి పంపించి, మేము ముందు తినకోకుండా మేము వెనకలు తింటాం లేని ముందు పంపించి హోటల్కి పోయి భోజనం చేసి వచ్చిన తర్వాత మేము పోయినాయన్నమాట. మేము అప్పుడు హోటల్లో కూర్చొని భోజనం చేసి వస్తా ఇంకా చూసి ఎక్కడ తొందరగా అని చెప్పినాం. అట్లా బండి ఎక్కండి పోవాలని చెప్పినాం. అంటే వాళ్ళు జీప్ దాటి వచ్చి మేము మా బండిలో కూర్చొని స్టార్ట్ చేసుకొని బండి రివర్స్ చేసుకొని వస్తే కూడా వాళ్ళు మా వెంట రాలేదు. ఇంకా ఎక్కడ ఉన్నారు వాళ్ళు. భోజనం చేసి వచ్చిన తర్వాత మేము భోజనం చేసి వచ్చిన టైం ఉంది కదా, మళ్ళీ ముందుగానే మీరు తయారు కావచ్చు కదా. మేము వచ్చి ఒక మలుపు తిరిగి 2వ మలుపు తిరిగి ఊళ్ళోనే 2వ మలుపు తిరిగిన తర్వాత ఎక్కడ రావాలి, యా పక్కకు రావాలని అడుగుతున్నారు ఫోన్ చేసి. మీ సాబ్ ఏడం చదవబోడి చెప్పినాం. మేము వస్తాను మా ఇంటర్ రావాలా, మీరు ఎక్కడో లేట్గా ఉండి మీకోసం మేము చూపెట్టుకోవాలా, మాకోసం మీరు చూపెట్టుకోవాలా? ఇప్పుడేమో చెప్పేంత బాగా శ్రద్ధగా ఏంటన్నారు అంటే ఫాలోవర్స్ మాదిరి. నువ్వు ఎక్కడ ఫాలో అవుతున్నానండి? ఇది పద్ధతేనా అడిగినా. పద్ధతి కాదు, ఎంత పైత్యం పనే. ఇప్పుడు మీకంటే పైత్యం అంటే ఇప్పుడు అర్థమవుతుంటుంది. తర్వాత మేము హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తే 300 కిలోమీటర్లు మేము వస్తే 100 కిలోమీటర్లు వచ్చి కూర్చొని గంటకు ముందు గంట కొత్తకోట కాడి నుంచి చెప్తున్నాం. కొత్తకోట కాడి నుంచి అంటే 2 గంటల పైన అవుతుంది అనమాట. కర్నూలుకి వచ్చే గంట, కర్నూలు నుంచి ఇంకోసారి పోయేదానికి 1 గంట, 2 గంటల టైం అయితే ఒకసారి నిలబడుకొని 2 గంటల సేపు టిఫిన్ చేయనే సరిపోయింది వీళ్ళకు. మేము వచ్చినా కానీ ఉండేవాళ్ళు అన్నీ ఉండవు. ఇది పద్ధతి. ఇది పైత్యం కాక ఏమంటారు అంటే మెదడు లోపం కాక ఏమంటారు, దీన్ని ఆలోచన లోపం కాక ఏమంటారు. అదే ఒక నాయకుడు అంటున్నాడా అంటే లేదు, అంత కోతులు ఇడిచిపెట్టారు. ఒక పెద్ద చిన్న అనేది ఉండి మేము చెప్పినట్టు తినండి, మా ఇంట రాండి అని అనుకున్నారా అంటే అట్లలేదు. అంత పోయి కిష్కింద కాండలో కోతులని గందరగోళం చేసి వచ్చినాయి చూడు, అటు పోయి మా నిధులు గందరగోళం చేసి వచ్చినాయి. మేమన్నా ఇవన్నీ కోతులు దిననేటికి పట్టుకుపోయినారు. పొద్దు ఒక విడవిధంగా దానికి ఒక కాపరు ఉండాలన్నమాట.
ఓ మాట్లాడితే మేము మాట్లాడతాము, వాళ్ళు పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు మాట్లాడతారు అనుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఎవరితో వాళ్ళు మాట్లాడేది, ఇష్టం వచ్చినట్టు చేసేది. సరైన ఏదైనా పద్ధతి ఉందా అంటే ఆ పద్ధతి కూడా లేదు. అట్లా గందరగోళం పనిచేసి లాస్ట్కు చూడు అంత సమస్య తీసుకొచ్చి పెట్టారు మీరు. ఇది మీ మెదడు లోపమా లేకపోతే ఇంకేమన్నా అంటే ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది మా తెలివి తక్కువ అని. ఒకరి కంట్రోల్లో మనం లేము, మనం ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించి ఇదంతా తప్పు పని చేసినాం మనం అని మీకు తప్పు తెలిసిపోయింది. ఇంకొద్దురు అట్లా కాకుండా ఒక మనం 10 మంది ఉన్నాం అనుకో, ఒక్కరిని ముందర పెట్టుకొని ఒక నాయకుని పెట్టుకొని మనకుండా నడిచేది మంచి పని. మిలిటరీ ఉంది, దానికి కొంతమందికి ఒక నాయకుడు ఉంటాడు, ఓ స్క్వాడ్ ఉంటుంది, స్క్వాడ్ మాత్రం డివైడ్ చేసి ఉంటారు. ఒక స్క్వాడ్ అంటే ఓ 10 మంది గుంపు అనుకుందాం. ఆ 10 మంది గుంపుకు మెయిన్ మెంబర్ ఉంటాడు, నెంబర్ 1 అని. వాని మాట ప్రకారం ఆ స్క్వాడ్ అంతా వింటుంది. అట్లాంటి ఒక 20-30 స్క్వాడ్లు ఉంటాయి. దానితో ఒక బ్యాటరీ అంటారు, దానికి ఒక కమాండర్ ఉంటాడు. ఈ బ్యాటరీలు అన్నీ వాని మాట ఉంటాయి. బ్యాటరీలంతా వాని మాట అంటే ఈ బ్యాటరీ నెంబర్ 1 ప్రకారం వీళ్ళంతా వింటారు. అట్లా కనెక్షన్ ఉంటుంది ఎవరికొరికి, ఒకటే కంట్రోల్లో ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర అది లేదు. ఇవన్నీ లోపాలు ఉన్నాయి కాబట్టి అంటే మీకు బాగా అర్థం కావాలంటే ఈ పైత్యము శైత్యము అని చెప్తే కానీ అర్థం కాదని చెప్పినాం. ఇప్పుడు మీకుండేంత పైత్యం చాలా మంది, శైత్యం కూడా చాలా మందికి ఉందనుకో, అది కనపచ్చు కొనపరాకుండా ఉండొచ్చు. కాబట్టి ఇట్లా పైత్యం లేకుండా చేసుకునేది మంచి పని చూడండి. అంత ఇంత జ్ఞానం ఉండాలా, తర్వాత పద్ధతి ప్రకారం నడుచుకోవాలా. ఆ రకంగా ఉంటే మనకు ఆ పైత్యం పోతుంది. చాలు ఇంతటితో మనకు చాలిస్తాడు దొరుకుతాం. మీకు ఏమన్నా అనుమానం ఏమైనా ఉందా? ఇంకేమన్నా ఉంటుంది? ఏమనుమానం లేదు, పైత్యం ఉండేది ఖాయం.